నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. కోవిడ్ మహమ్మారి భారతదేశాన్ని, ప్రపంచ దేశాలని వదిలి వెళ్ళాల. 4వ వేవ్ ఏప్రిల్ 8వ తారీఖున చిన్నగా ప్రారంభమైంది. 2000, 3000 ఆ దశలోనే రోజు 2000, 3000 అలా నిదానంగా వస్తూ ఉంది. జూన్ 10 వచ్చేసరికి ఒక్కసారిగా రోజుకి 8000 కొత్త కేసులు వచ్చినాయి. తెలంగాణ రాష్ట్రంలో టెస్టులు 12,000 చేస్తే 122 కొత్త కేసులు వచ్చినాయి. ఇవి కూడా అధికంగా గ్రేటర్ హైదరాబాద్ నగర పరిధిలో వచ్చినాయి. తెలంగాణ హైకోర్టు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది. 12,000 కాదు, టెస్టుల సంఖ్య పెంచండి, టెస్టుల సంఖ్య పెంచితే కేసులు ఎక్కువ వస్తాయి అని చెప్పి ఆదేశాల మేరకు త్వరలో ఈ 12,000 కేసుల్ని పెంచి 40,000-50,000 కూడా చేయాలనే సంకల్పంతో ఉంది తెలంగాణ ప్రభుత్వం. అయితే మరణాలు మాత్రం కేవలం 10. కొత్త కేసులు 8,000 ఉన్నా మరణాలు మాత్రం 10కే పరిమితమైనవి. మహారాష్ట్రలో అత్యధికంగా కేసులు ఉన్నాయి. మహారాష్ట్రలో 3,000 కొత్త కేసులు. దాంట్లో కూడా బొంబాయి నగరంలో దాదాపు 1000 కేసులు. బొంబాయి మహానగరం తర్వాత 2వ స్థానంలో ఉన్న మహానగరం ఏదంటే ఢిల్లీ. ఢిల్లీలో 600 కేసులు. ఇక రాష్ట్రాల వారీగా వస్తే 4 రాష్ట్రాలు అధికంగా ఉన్నాయి. మహారాష్ట్ర 1వ స్థానం, 2వ స్థానము కర్ణాటక, 3వ స్థానం కేరళ, 4 ఢిల్లీ. ఈ 4 రాష్ట్రాల్లో కూడా టెస్టుల సంఖ్య పెంచమని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఇప్పుడు వస్తున్న ఈ కోవిడ్ ఒమిక్రాన్ 3వ వేవ్లో ఎలా ఉన్నాయో అలాగే ఉన్నాయి లక్షణాలు. స్వల్ప లక్షణాలే. దగ్గు పడిసి ఉంటే ఎలాంటి లక్షణాలు ఉంటాయి అలాగే ఉన్నాయి. ఒళ్ళు నొప్పులు, జ్వరము, తలనొప్పి, కండరాల నొప్పి, బలహీనత, చేత కాకుండా పోవటం, గొంతు నొప్పి, గొంతు గరగర, గొంతు రాపిడి, ముక్కు దిబ్బడ, ముక్కు కారటము, ముక్కు బ్లాకు, తుమ్ములు, దగ్గు, దగ్గితే కళ్ళు ఉండొచ్చు, కళ్ళు లేకపోవచ్చు. ఈ సమస్యలు అంత పెద్ద ఇబ్బంది పట్టేవి కాదు. వర్షానికి తడిస్తే శీతాకాలంలో, వర్షాకాలంలో ఎలాంటి దగ్గు పడిసం, ఫ్లూ జ్వరం లాంటి లక్షణాలే ఉన్నాయి. రుచి వాసన పోదు. రుచి వాసన పోలేదంటే అది డెల్టా కాదు అని మనం స్థూలంగా నిర్ధారణ చేసుకోవచ్చు. ఇది ఒమిక్రాన్ 3వ వేవ్ వచ్చినప్పుడు ఎలాంటి వైరస్ అదే వైరస్ రూపాంతరం చెందింది. అప్పట్లో BA1 అని ఉండేది. తదుపరి BA2 వచ్చింది, BA3 వచ్చింది, BA4 వచ్చింది, BA5 వచ్చింది. ఎన్ని వచ్చినా ఒమిక్రాన్కు చెందిన ఆ రకాలు రూపాంతరం చెంది BA1 నుంచి BA5 వరకు వచ్చింది. భారతదేశంలోనే కాదు, చైనాలో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఈ 4వ వేవ్ వస్తుందని చెప్పి మార్చి నెలలోనే IIT కాన్పూర్ వాళ్ళ నివేదికను విడుదల చేశారు. వాళ్ళు ఇచ్చిన నివేదిక ప్రకారం జూన్ 22 నాటికి 1,00,000 కేసులకు చేరుతుందని, కొత్త కేసులు రోజువారీ. జూలై 23కి పతాక స్థాయిలో 3 లక్షల వరకు కొత్త కేసులు రోజు రావచ్చని, అక్టోబర్ 24తో అంటే దాదాపు 4 నెలల పాటు ఈ 4వ వేవ్ ఉంటుందని వాళ్ళు ముందే నివేదిక విడుదల చేశారు. అయితే తీవ్రత గురించి వారు ఏమీ చెప్పలేదు. ఏదేమైనా దీనికంటూ ప్రత్యేకమైన మందులు అవసరం లేదు. సాదాసీదా పారాసిటమాల్, యాంటీబయాటిక్ అవసరమైతే డాక్సిసైక్లిన్, దగ్గు మందు సరిపోతాయి. స్టీరాయిడ్ మందులు వాడవలసిన అవసరం లేదు. ఆక్సిజన్ శాతం పడిపోదు. ఈ వైరస్ కేవలం ముక్కు, గొంతు, నోటికే పరిమితం అవుతుంది. శ్వాస నాళాలు, గాలి గొట్టాల్లోంచి ఊపిరితిత్తుల్లోకి వెళ్ళదు. ఊపిరితిత్తులను తాకే శక్తి కూడా లేదు. శక్తిహీనమైపోయింది ఈ ఒమిక్రాన్ వైరస్.
చాలామంది మాస్కును మర్చిపోయారు. మాస్కు తప్పకుండా ధరించాలి. మాస్కులో కూడా గుడ్డ మాస్కు, సర్జికల్ మాస్కులు పనిచేయవు. మందుల షాపులో లభించే తెల్లటి N95 మాస్క్ మాత్రమే వాడాలి. ఆ N95 మాస్క్ కూడా ప్రతిరోజు ఒక మాస్క్ పెట్టుకుంటే అది పనిచేస్తుంది. ఉతకటానికి పనికిరావు. గుడ్డ మాస్కులు ఉతికి పదే పదే వాడినా మిమ్మల్ని రక్షించలేవు. కోవిడ్ టీకాలు ఈ ఒమిక్రాన్ 4వ వేవ్ కూడా పనిచేస్తాయి. 3 డోసుల టీకాలు వేసుకున్న వారికి ఒమిక్రాన్ 4వ వేవ్లో వచ్చే అవకాశము తక్కువ. 2వ డోసు తర్వాత 9 నెలల తర్వాత 3వ డోసు వేసుకోమని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. 18 సంవత్సరాలు పైబడిన వారందరూ కూడా 3వ డోసు వేసుకోవాలి. ఈ 3వ డోసు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉచితముగా ఏర్పాటు చేయాల. 18 నుంచి 60 ఏళ్ల వరకు మాత్రం కొనుక్కోవాలి మనం ప్రైవేటు టీకా కేంద్రాల్లో. 60 ఏళ్ళు దాటిన వృద్ధులకు మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ఇస్తూ ఉంది. ఈ డోసు టీకా ఖరీదు 3వ డోసు 250 రూపాయలు. ఇప్పటికే 2 డోసుల కోవిషీల్డ్ టీకా వేసుకున్న వాళ్ళు 3వ డోసు హైదరాబాద్ నగరంలో భారత్ బయోటెక్నిక్ తయారు చేసిన కోవాక్సిన్ టీకా 3వ డోసు వేసుకుంటే ఫలితాలు బాగుంటాయి. గతంలో 2 డోసులు కోవాక్సిన్ వేసుకున్న వాళ్ళు 3వ డోసు కూడా కోవాక్సిన్ వేసుకోండి. కోవిషీల్డ్ మారి 3వ డోసు కోవాక్సిన్ వేయటం వల్ల రక్షణ బాగా ఉంటుంది. పిల్లలకి 6 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల పిల్లలకు కోవాక్సిన్ టీకా 2 డోసులు వేయాలి. మొదటి డోసు వేసుకున్న తర్వాత 28 రోజులకు 2వ డోసు వేయాలి. ఈ కోవిడ్ టీకాలు పెద్దవాళ్లకు పిల్లల్ని కూడా ఈ 4వ వేవ్ నుంచి రక్షిస్తాయి. ఆ కొద్ది మరణాలు కూడా అమాయకత్వం వల్ల, మూఢనమ్మకాల వల్ల, అవగాహన రాహిత్యం వల్ల ఎవరైతే కోవిడ్ టీకాలు వేసుకోలేదో ఆ వేసుకోని వాళ్ళకు మాత్రమే ఈ కోవిడ్ వస్తుంది. మరణాలు కూడా టీకాలు వేసుకోని వారే మరణిస్తారు. కొన్ని ప్రత్యేకమైన దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారికి కోవిడ్ 4వ వేవ్ సోకే అవకాశం ఎక్కువ ఉంది. స్థూలకాయము, భారీకాయము, థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయని వాళ్ళు, షుగరు, బీపీ, గుండె జబ్బుకి స్టెంట్లు, గుండె జబ్బుకి బైపాస్ ఆపరేషన్లు, మూత్రపిండ సమస్యలు, టీబీ, క్యాన్సరు, ఇటువంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. సినిమా థియేటర్కి వెళ్ళినా మాస్క్ ధరించండి. దేవాలయానికి వెళ్ళినా మాస్క్ ధరించండి. మెట్రో రైలు ప్రయాణం చేసినా, సిటీ బస్సులో రైల్లో ఎక్కడికి వెళ్ళినా కూడా మాస్క్ తప్పనిసరిగా ధరించండి. విమాన ప్రయాణము, అంతర్జాతీయ ప్రయాణము చేసేటప్పుడు కూడా మాస్క్ తప్పనిసరి. మాస్క్ చేతిలో కనపడకపోతే, ముఖానికి పెట్టుకోకపోతే విమానము ఎక్కనివ్వరు. విమాన ప్రయాణము మాస్క్ లేనిదే జరగదు. ఇక విద్యాలయాలు, విశ్వవిద్యాలయాలు, స్కూళ్ళు యథావిధిగా కొనసాగుతాయి. లాక్డౌన్లు పెట్టే అవసరము లేదు. ప్రవేశ పరీక్షలు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వం నిర్వహించే సర్వీస్ కమిషన్ పరీక్షలు యథావిధిగా జరుగుతాయి. యూనివర్సిటీలు నిర్వహించే ప్రవేశ పరీక్షలు, వివిధ రకాల ఉద్యోగాలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే పరీక్షలకు ఎటువంటి అంతరాయం ఉండదు. అవి వాయిదా పడవు. లాక్డౌన్లు ఉండవు. యూనివర్సిటీలు, స్కూళ్ళు, కాలేజీలు మూతపడే అవకాశం లేదు. ఈ 4వ వేవ్ను చూసి ఎవరు కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదు, భయపడద్దు. అయితే మన జాగ్రత్తలు మనం వహించాలి కదా. మాస్క్ ధరించండి, అది కూడా N95 మాస్క్. తప్పనిసరిగా భౌతిక దూరాన్ని పాటించండి. ఎప్పటికప్పుడు సబ్బుతో చేతులు కడుక్కోండి. ఎవరికైనా
అనారోగ్య లక్షణాలు దగ్గు, పడిశము, తుమ్ములు, గొంతు నొప్పి, జ్వరము, ఒడు నొప్పులు ఉంటే ఆ అనుమానంతోనే వెళ్ళి కోవిడ్ పరీక్షలు తప్పకుండా చేయించుకోండి. ఏ రకమైన అనారోగ్యము, అస్వస్థత, సుస్థి వచ్చినా కూడా కోవిడ్ పరీక్షలు చేయించుకోండి. కోవిడ్ పాజిటివ్ వచ్చిన తర్వాత అది డెల్టానా, ఒమిక్రానా అని తెలుసుకోవడానికి 5 రకాల రక్త పరీక్షలు ఉన్నాయి. 1 సిబిపి, 2 సిఆర్పి, 3 ఎల్డిహెచ్, 4 సీరం ఫెరిటిన్, 5 డి డైమర్. ఈ 5 రకాల రక్త పరీక్షలు సాధారణ రీడింగులు ఉంటే అది ఒమిక్రాన్. ఈ 5 రకాల రక్త పరీక్షల్లో రీడింగులు పెరిగితే అది డెల్టా అయ్యే అవకాశం ఉంది. డెల్టా 100 మందిలో ఒకరికో ఇద్దరికో ఇప్పుడు కూడా 4వ వేవ్లో డెల్టా వచ్చే అవకాశం ఉందని అనుమానంతో ఈ 5 రక్త పరీక్షలు కూడా చేయించుకోండి. ఛాతీకి సిటీ స్కాను అవసరము లేదు. ఎవ్వరు మీకు సిటీ స్కాను రాసినా మీరు చేయించుకోవాల్సిన అవసరం లేదు. సిటీ స్కాను రోగ నిర్ధారణకు పనికిరాదు, రోగ తీవ్రత అంచనాను వేయటానికి కూడా పనికిరాదు. రోగ తీవ్రతను అంచనా వేయటానికి 5 రకాల రక్త పరీక్షలు పనికొస్తాయి. ఒమిక్రాన్కి స్టీరాయిడ్ మందులు వాడవలసిన అవసరం ఏమాత్రం లేదు. ఆక్సిజన్ పల్స్ ఆక్సిమీటర్లతో చూసుకోండి, కానీ ఆక్సిజన్ పడిపోయే అవకాశం లేదు. క్వారంటీను ఈ 4వ వేవ్లో కేవలం 5 రోజులు మాత్రమే. 5 రోజులు ఒక గదిలో ఉండి 5వ రోజు తర్వాత యథావిధిగా మీ యొక్క ఉద్యోగ వ్యాపారాలకు వెళ్ళవచ్చు. 4వ వేవ్ గురించి అప్రమత్తంగా ఉండండి. తక్షణమే ఈ 3వ డోసు టీకాకు వెళ్ళండి. ఇప్పటివరకు భారత ప్రభుత్వం 195 కోట్ల మందికి కోవిడ్ టీకాలు ఇవ్వటం జరిగింది. 195 కోట్ల మంది అంటే 195 కోట్ల డోసులు. కనుక ఎవరైతే పిల్లలు, పెద్దవాళ్ళు, వృద్ధులు 3వ డోసు వేసుకోలేదో, పిల్లలు 1 డోసు కూడా వేసుకోలేదో తక్షణం వేయించుకోండి. 6 సంవత్సరాలు పైబడిన పిల్లలకు 18 వరకు 2 డోసులు, 18 సంవత్సరాలు దాటిన వారందరికీ కూడా 3 డోసులు విధిగా కోవిడ్ టీకా వేయించుకోండి. ఆ విధంగా 4వ వేవ్ని బారిన పడకుండా రక్షించబడండి. భయపడద్దు, ఆందోళన చెందవద్దు. మాస్కే మనకు శ్రీరామ రక్షని భావించండి.